పరమశివుడితో యుద్ధం చేసి ఆయన చేతి నుంచి ఆయుధం పొందిన ఒకే ఒక్క యోధుడు ఎవరో మీకు తెలుసా? మహాభారత కాలంలో అర్జునుడు శక్తివంతమైన పాశుపతాస్త్రం కోసం పరమశివుడిని కఠిన తపస్సుతో ఆరాధించాడు. అతని తపస్సు చూసి శివుడు అతన్ని పరీక్షించాలని నిర్ణయించాడు. రోజు అర్జునుడి ముందు ఒక భారీ వరాహం ప్రత్యక్షమయ్యింది. అర్జునుడు దానిపై బాణం వదిలాడు. అదే సమయంలో ఒక కిరాతకుడు కూడా ఆ వరాహానికి గురి చూసి బాణం వదిలాడు. ఇద్దరి మధ్య ఎవరు చంపారు అనే వివాదం మొదలయ్యింది. ఆ వివాదం యుద్ధంగా మారింది. అర్జునుడు తన శక్తినంతా ఉపయోగించి యుద్ధం చేసినా ఆ కిరాతుడిని ఓడించలేకపోయాడు. చివరికి అర్జునుడు అర్థం చేసుకున్నాడు, ఈ వేటగాడు సాధారణ వ్యక్తి కాదని. అతను శివలింగాన్ని ఏర్పాటు చేసి భక్తితో నమస్కరించాడు. అప్పుడు ఆ కిరాతుడు తన అసలు రూపమైన పరమశివుడిగా ప్రత్యక్షమయ్యాడు. అర్జునుడి భక్తి, ధైర్యాన్ని చూసి శివుడు సంతోషించి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. ఇదే కిరాతార్జున కథ. ఇదే అర్జునుడి విజయం వెనుక ఉన్న రహస్యం. కానీ దుర్గాదేవి ముక్కు పొడక వెనుక ఉన్న అసలు కథ మీకు తెలుసా? ఆ ఆసక్తికరమైన కథను రేపటి వీడియోలో తప్పక చూడండి. ఇలాంటి దేవాలయ మరియు పురాణ కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.